హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు సంక్రాంతి వీడియో చూడలేదు కదా మాది. అరే ఏంటి లేట్ అయిపోయింది అనుకుంటున్నారా? అవునండి, లేట్ అయింది. పాపకి షూటింగ్ ఉండడం వల్ల నేను వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేకపోయాను. సంక్రాంతి వీడియో ఈరోజు అయితే చూసేయండి. ఇంకా పనిలో పని మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సంక్రాంతి రోజు అనమాట. ఇది ఈవినింగ్ టైంలో బయలుదేరాము. ఇంకా మీకు అందరికైతే హాయ్ చెప్పాము చూడండి, మా పిల్లలు కూడా. ఇంకా ఈ వీడియోలో మన వ్లాగ్ ఫుల్గా అయితే చూసేసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి. యూట్యూబ్ పెట్టాక ఇంట్లో చిలుకూరు వ్లాగే లేదు. ఇంట్లో పోయినా మనం గుర్తుందా? तो कोई भी मिलता कहानी जैसे मुझको मिलना ఇక్కడ చూడండి అందరూ ఇక్కడ చూడు మమ్మీ. నవ్వేది అక్కేది విరాట్ నాన్న విరాట్ బాగుంటుంది చూడు మమ్మీ. ఒకటి కావాలి 100 ఏదైనా ఇంత చిన్నది కూడా 100 మిర్రరా పర్స్ బాగుంది కదా. వేరే తీసుకోబట్ట చేతికి ఎత్తుకున్నదండి. ఏంటిది? ఒక ఫోటో ఉన్నది. మా పాపకు గోలి సోడా కావాలంటే గోలి సోడా కోసం అయితే ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చింతల్లి అప్పుడు కారణమా నవీ ఇది కావాలా ఇది కావాలా ₹10 స్వామి
ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయితే చేసుకొని సరదాగా అదంతా తిరిగేసేసి బయటికి అయితే వచ్చేసాము. పక్కనైతే ఇంకా మ్యాంగోస్ రేగిపళ్ళు అయితే తీసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. ఆ దారిలో వస్తుంటే ఇంక ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అయితే టీ అయితే ఉండాలి కదా. నేను మా ఆయన రోడ్ అవతల టీ షాప్ కనిపిస్తే అక్కడికైతే వెళ్ళి టీ తాగేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది చూడండి. దిగండమ్మా. ఓకే ఫ్రెండ్స్, గుడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చాము. ఇంకా తినేసాము కూడా. వచ్చిన ఫుల్ అటు ఇటు నడిచే వరకు టైర్డ్ అయిపోయాము. ఇంకా పడుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి లాగైతే ఇలా అయితే గడిచిందనమాట. నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. అందరికీ గుడ్ నైట్. బాయ్ చెప్పమ్మా. హ్యాపీ పొంగల్ చెప్పమ్మా. బాయ్ చెప్పు అందరికి. అందరూ చదువుకోవడంలో బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి కనుమ శుభాకాంక్షలు. ఇంకా మార్నింగ్ అయితే మా ఆయన లేసేసి చికెన్ మటన్ తీసుకురావడానికి అయితే బయటకైతే వెళ్ళాడు. ఇప్పుడు తెచ్చిన మడి అయితే చేయాలి. ఇంకా అంతలోపు అయితే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మొన్న భోగి రోజు అయితే చేశాను కదా భక్షాలు, ఈ రోజు కూడా చేస్తానన్నమాట. కొంచెం పిండి ఉంది, వాళ్ళకి టిఫిన్ అయితే ఏమొద్దంట. అందుకే జల్దీ అయితే కొంచెం పిండితోనైతే ఫాస్ట్ అయితే ఒక 10 చేసినా కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే తింటారు కదా అని అయితే ఇంకా పిండిని అయితే ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నాను. ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక కొంచెం గ్యాప్ వచ్చేసే లోపు నేను వంటనైతే ప్రిపేర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే భక్షాలు అయితే చేసి పిల్లలకైతే పెట్టేసి కొంచెం టీ అయితే తాగుతాను నేను. ఓకే, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసమని భక్షాలు అయితే చేశాను వేడివేడిగా. ఇంకా అయితే వేసి అయితే ఇస్తే తింటున్నారు. తర్వాత నేను మళ్ళీ రౌండ్ చాయ్ అయితే తాగుతున్నాను. అందులో గారెలు వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది. గారెలు అయితే వేసుకొని తింటే టీలో. ఇంకా చిన్న పాప కూడా తిని ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. ఇంకా ఆలోపు అయితే మా ఆయన చికెన్ మటన్ అయితే తీసుకుని అయితే వచ్చాడు. ఫాస్ట్గా అయితే చికెన్ అయితే పిల్లల కోసం, మటన్ అయితే మా కోసము. చూసారా ఫ్రెండ్స్, చిటికలో మటన్ కర్రీ అయితే కుక్కర్లో అయితే చేసేసాను. ఇంకా చికెన్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఆ రోజు 10:20 అయితే అయింది మేము తినేసరికి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్గా భక్షాలు తినేసారు కదా, పెద్దగా ఆకలి అయితే అనిపించలేదు. ఇంకా మా ఆయన అయితే తినేసేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే గనక లైక్ చేయండి, మన వ్లాగ్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వ్లాగ్తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.